వారేందర్ సింగ్ ఘుమాన్ ఒక గొప్ప బాడీ బిల్డర్, ఫస్ట్ వెజిటేరియన్ బాడీ బిల్డర్, మిస్టర్ ఇండియా అయ్యారు. సల్మాన్ ఖాన్తో అనేక సినిమాల్లో కూడా నటించారు ఆయన సడన్గా చనిపోవడం అనేది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనకి 47 ఏళ్లే ఉన్నాయి. అయితే ఈ చావులో మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఒకటి, లెఫ్ట్ షోల్డర్ పెయిన్. ఆయన లెఫ్ట్ షోల్డర్ పెయిన్కి ఆపరేషన్ కోసం వెళ్ళారు. లెఫ్ట్ షోల్డర్ పెయిన్ సమ్టైమ్స్ హార్ట్కి సంబంధించిన సిమ్టమ్ కావచ్చు. రెండోది, ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ అని రాస్తున్నారు, కానీ హార్ట్ అటాక్ కాదు, ఆయన అరిథమియా వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయింది. అంటే హార్ట్ అటాక్ రాకుండా కూడా కొంతమందికి అరిథమియా వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు అనే విషయం మనం తెలుసుకోవాలి. మూడోది, బాడీ బిల్డర్స్కి ఆఫన్ ఏమవుతుందంటే లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీని, గుండె మజిల్ థిక్నెస్ పెరుగుతుంది. ఆ మజిల్ థిక్నెస్ పెరిగితే రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగోది, జనరల్ అనస్థీషియాలో ఆయనకి ప్రొసీజర్ చేయడం జరిగింది. జనరల్ అనస్థీషియా ఇచ్చేటప్పుడు ప్రొపఫాల్ లాంటి ఏజెంట్స్తో కొన్నిసార్లు రిథమ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఎవరికైతే ఇట్లా ఎల్విహెచ్ ఉంటుందో వాళ్ళకి అట్లా రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐదోది, బాడీ బిల్డర్స్ ఏం చేస్తారంటే ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్, డీహైడ్రేషన్ వస్తుంది. అంటే వాళ్ళు కట్టింగ్ రావడం కోసం డీహైడ్రేషన్ సైకిల్స్ చేస్తుంటారు. అలాంటివి చేసినప్పుడు ఎలక్ట్రోలైట్స్ కనుక మారినట్లయితే వాళ్ళకి రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చేది ఉంటుంది. ఆరోది, సప్లిమెంట్స్ కనుక లేకపోతే అనబాలిక్ స్టెరాయిడ్స్ కనుక మజిల్ పెంచడానికి తీసుకుంటే దానివల్ల కూడా కార్డియాక్ ఇన్స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది, రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏడోది, కొంతమందికి లోపల అండర్లైన్ కార్డియోమయోపతీస్ ఉంటాయి, ఛానలోపతీస్ ఉంటాయి, సిపివిటి అని, ఏఆర్విడి అని, హెచ్ఓసిఎం అని ఇలాంటివి ఉంటాయి. అవి కనుక అండర్లైన్ ఉంటే వాళ్ళు ఎంత మజిల్ బాడీ బిల్డర్స్ అయినా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎనిమిదోది, అథ్లీట్స్ హార్ట్, ఇది హెచ్ఓసిఎంకి రెండింటికి ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. తొమ్మిదోది, చిన్న ఆపరేషన్ అయినా సరే ముందుగా ఈసీజీ, ఎకో, స్ట్రెస్ టెస్ట్ చేసుకోవడం మంచిది 40 ఏళ్ళు దాటిన తర్వాత. పదోది, మైనర్ ప్రొసీజర్స్ అయినా కూడా అనస్థీషియా అయిపోయిన తర్వాత చాలా కేర్ఫుల్గా మానిటరింగ్ చేసుకోవాలి. 11ఓది, సిపిఆర్ మనకి ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు మరీ మజిల్ ఎక్కువ ఉన్నప్పుడు. అందుకని మెకానికల్ సిపిఆర్ డివైజెస్, లూకాస్ లాంటి డివైజెస్ వాడాల్సి రావచ్చు, ఎందుకంటే మనం కంప్రెస్ చేయలేం వాళ్ళకి. 13ఓది, అటాప్సీ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. దీంట్లో మాలిక్యులర్ అటాప్సీ అని ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్, అది కూడా చేసుకోవచ్చు. ఇకపోతే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. సైలెంట్గా హార్ట్ అటాక్స్ కొంతమందికి ఉండొచ్చు, సైలెంట్గా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. అందువలన మనం ఈయన చేసిన బాడీ బిల్డింగ్లో ఎలాంటి పొరపాటు లేదు, కానీ ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈయన వెజిటేరియన్ అయినా కూడా ఈయనకి ప్రాబ్లం వచ్చిందని అనుకోవాలి, కానీ ఈయన బాడీ బిల్డింగ్ చేయటం వల్ల కానీ వెజిటేరియన్ అవ్వటం వల్ల కానీ వచ్చిందని అనుకోకూడదు. మరీ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కార్డియాక్ ఎంఆర్ఐ చేసి చూసినట్లయితే ఒకవేళ ఫైబ్రోసిస్ ఉంటే కనుక మనకి తెలిసే అవకాశం ఉంటుంది.